హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు బెస్ట్ స్కిన్ వైట్నింగ్ హోమ్ మేడ్ సోప్ అనేది మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఇది స్కిన్ వైటనింగ్తో పాటు బ్రైటనింగ్ అలాగే టైటనింగ్ కూడా అవుతుందండి. మనకి చాలా ఇప్పుడు పొల్యూషన్ వల్ల కూడా ట్యాన్ అయిపోతూ ఉన్నారు కదా, సో అలాగే యాక్నీ, పింపుల్స్ మరియు పిగ్మెంటేషన్ని కూడా చాలా ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి. సో మనం మన ఇంట్లోనే మన సోప్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా సింపుల్గా. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సూపర్గా ఉంది సోప్ అనేది, మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ కొంచెం బియ్యం అనేది తీసుకున్నానండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా, నార్మల్ మనం రైస్ వండుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 1-2 టైమ్స్ అనేది మనం మంచిగా ఈ బియ్యం అనేది వాష్ చేసుకోవాలండి. సో ఈ బియ్యం కూడా మనం మంచిగా ఒక 1 అవర్ అనేది మనం నానబెట్టి పెట్టుకోవాలి. సో మనకి మంచి బెస్ట్ గ్లాస్ స్కిన్ రావాలంటే ఈ రైస్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఆఫ్టర్ మనం స్ట్రెయిన్ చేసుకొని బియ్యం అనేది ఈ విధంగా కొంచెం ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా డ్రై చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మంచిగా మనకి డ్రై అయింది ఒక 1 అవర్ తర్వాత. సో ఇప్పుడు మనం అయితే మిక్సీ జార్ అనేది పట్టుకోవాలండి, మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి, మంచి పౌడర్ లాగా చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో దీన్ని కూడా మనం ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడైతే 1 మీడియం సైజ్ ఆలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం మంచిగా వాష్ చేసి స్కిన్ అనేది తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక అలోవెరా జెల్, మనకి ఇంట్లో ఉంటాయి కదండి అలోవెరా మొక్కలు, సో అందులోంచి ఒక పార్ట్ అనేది నేను తీసుకొని ఈ విధంగా బోత్ సైడ్స్ ఎండ్స్ అనేవి కట్ చేసుకొని మనం ఈ విధంగా తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మధ్యలో మనం ఆ గుజ్జురంతా కూడా తీసేసుకోవాలి మంచిగా ఒక స్పూన్తోని. సో అలోవెరా అలాగే మనకి పొటాటో కూడా చాలా స్కిన్ బ్రైటనింగ్కి యూజ్ అవుతుందండి. సో దాంతోపాటు మనకి యాక్నీ, పింపుల్స్ లేదా పిగ్మెంటేషన్, ఇన్ఫ్యాక్ట్ పింపుల్స్ కూడా మనకి మంచిగా తగ్గుతాయండి. సో ఇది చాలా హోమ్ బేస్డ్ సోప్ కదా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ఇప్పుడు ఇందాక మిక్సీ జార్ పట్టుకున్నాను కదా రైస్ ఫ్లోర్ అనేది, అది కొంచెం ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. సో ఇంకా మనకప్పుడు మెత్తగా పౌడర్ అనేది వస్తుంది. మరి అదే మిక్సీ జార్లో నేను ముందుగా తీసి పెట్టుకున్న అలోవెరా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటర్లో వేసుకున్నాం కదా. సో పొటాటో కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మొత్తం అన్నిటిని మిక్సీ జార్లో మనం ఫైన్గా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి, జ్యూస్ లాగా. ఇందులో ఎటువంటి వాటర్ వేయొద్దండి, అదే జ్యూస్ అయిపోతుంది. సో మరి దీన్ని కూడా నేను ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో అలోవెరా పొటాటో కలిపి తీసుకోవడం వల్ల మనకి పొటాటో అనేది కలర్ అంత డార్క్గా చేంజ్ అవ్వదండి, వైట్గానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేదా గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సబ్బులైనా తీసుకోవచ్చు. నేనైతే పియర్ సోప్ అనేది తీసుకుంటానండి. ఇది వచ్చేసి 40 రూపీస్ ఉంది ఒక సబ్బు. సో నేనైతే ఇక్కడ పియర్స్ యూజ్ చేస్తున్నాను, మీరు సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇది అనేది మనం మౌల్డ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను వేరే ఒక బౌల్లో ఈ పియర్ సోప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆ పొటాటో జ్యూస్లోని ఈ బియ్యం పిండిది మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సో కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను తీసుకునేది వచ్చేసి 5 స్పూన్స్ రైస్ అండి, అలాగే ఒక మీడియం సైజ్ పొటాటో, అలాగే ఒక అలోవెరా అనమాట. సో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి డబుల్ బాయిలింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. సో డైరెక్ట్గా ఎప్పుడు ఇలా హీట్ చేసుకోవద్దండి, డబుల్ బాయిలింగ్ పద్ధతిలో చేసుకోవాలి. సో చూస్తున్నట్టయితే మనకి మంచిగా మెల్ట్ అయిపోతుంది. మీరు తురుము పెట్టుకుంటే చాలా ఫాస్ట్ అయిపోతుందండి, నాకు కొంచెం ఇక్కడ టైం పట్టింది నేను ఇలా పీసెస్ తీసుకోవడం వల్ల. మీరు ఫాస్ట్గా అయిపోవాలంటే మంచిగా గ్రేటర్తో తురుము పెట్టుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారి మనకు మంచిగా మెల్ట్ అయిపోయింది ఈ సోప్ బేస్ అనేది. సో ఒక్క సోప్ యూజ్ చేసి నేను ఇక్కడ 3 సోప్స్ అనేవి ప్రిపేర్ చేశానండి. సో మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా హోమ్ మేడ్గా చేసుకుంటే మనకు రిజల్ట్తో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా సింపుల్ అండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కసారి మనం ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ సిలికాన్ది ఇలా మౌల్డ్ ఉంటాయి కదా, నేను ఇక్కడ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే డైరెక్ట్గా అందులో అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఈ సిలికాన్ లేదు అనుకుంటే మీరు స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో, దానికి కొంచెం కొబ్బరి నూనె అదే అప్లై చేసి దాంట్లో కూడా మీరు మౌల్డ్ అనేది వేసుకోవచ్చండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేసి బయట ఉంచినట్టయితే 4 to 5 అవర్స్ పడుతుందండి. కానీ నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 1-2 అవర్స్లో మనకు అయిపోతుంది గట్టిగా. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా షెల్ఫ్లో మీరు పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా 2 అవర్స్లో నేను తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మంచిగా గట్టిగా అయిపోయిందండి. సో నేనైతే ఒకసారి మీకు డిమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. సో చాలా చక్కగా వచ్చేసిందండి ఈ సోప్ అనేది. ఒక్క సోప్ యూస్ చేసి 3 సోప్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బెస్ట్ ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయండి. న్యాచురల్గా మన ఫేస్ కూడా చాలా స్కిన్ వైటనింగ్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకైతే టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. సో చాలామంది అనుకుంటారు నొర రాదు, లేకపోతే వెంటనే మనం అది సబ్బు అనేది మెత్తబడిపోతుంది వాటర్లో పెడితే అనుకుంటారు. కానీ ఏం కాదండి, నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మంచిగా నొరకు కూడా వచ్చింది. అలాగే మీకు సబ్బు కూడా నేను వాటర్లో ముంచి చూపిస్తున్నాను. సో చాలా గట్టిగా ఉంటుంది. మరి ఈ సబ్బు అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. 3 to 4 months ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. అలాంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి తప్పకుండా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.